2020 వరల్డ్ కప్ ఫైనల్ న్యూజిలాండ్ ఇండియా రెండు తలపడుతున్నాయి. ఇప్పుడు ఏది గెలుస్తుందో చిలుకోదారో తెలుసుకుందాం. రామ్మ చిలకమ్మ ఇప్పుడు ఏది గెలుస్తుందో చూడమ్మా చిలకమ్మ ఒక ఆడితే చిలకమ్మ చెప్తుంది న్యూజిలాండ్ గెలుస్తుందని. చిలకమ్మ చెప్తుంది న్యూజిలాండ్ కి ఓటేసింది చిలకమ్మ. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో ఎవరికి ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే మనం దేశాల పరంగా చూసినా అక్కడ ఆడుతున్నటువంటి కెప్టెన్స్ పరంగా చూస్తే దాని గురించి ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. 99% న్యూజిలాండ్కి ఉందండి నా అంచనా. న్యూజిలాండ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే గెలవడానికే ఓడిపోవడానికి మీరు గెలవడానికి అవకాశం ఉంది. గెలవడానికి 99%. 99%. శాస్త్రి గారు ఈ వీడియో చాలా మంది కోట్లాది మంది చూస్తుంటారు, చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో మీరేమో చాలా ఈజీగా చెప్పేస్తున్నారు 99% న్యూజిలాండ్ గెలిచేస్తుందని. సో ఏ ఆధారంతో చెప్తున్నారు మీరు? ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది విశాఖ నక్షత్రం. రేపు ఆ మ్యాచ్ టైంలో ఆ విశాఖ నక్షత్రం ఇప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రికి అనుకూలంగా ఉందా లేదా, ఈరోజు మనం ఏదైనా సుముహూర్తం చూస్తున్నాం, పని చేయబోతున్నాం, ఆ నక్షత్రాన్ని అనుసరించి అది తారాబలం ఏమవుతుంది అని చూస్తే న్యూజిలాండ్కి అనుకూలంగా ఉంది. కానీ మీరు మాత్రం చాలా సింపుల్ గా నక్షత్ర బలం మనకు అనుకూలంగా లేదు, న్యూజిలాండ్కి అనుకూలంగా ఉందని సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఇక్కడ